స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కావాలని గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి బీసీలు వెనుకబడ్డ వర్గాల ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే మొన్ననే ఈ మధ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఇలా 2.5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. కానీ మొన్న టైం అయిన తర్వాత 42% రిజర్వేషన్ ప్రకారం జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటిస్తే ఇలా ఉన్నత వర్గాలు చెందినటువంటి కులాలకు చెందినటువంటి వారు హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కి ఇలా ఎటు కాకుండా ఎలక్షన్ ఆపేయడం జరిగింది. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల కులాలు బ్రాహ్మణ్స్ రెడ్డిస్ ఈ కుటుంబాలకు చెందినటువంటి వారు ఇలా పరిపాలిస్తూ ఉన్నారు రాష్ట్రంలో దేశంలో. మరి ఇలా వాళ్ళే డెవలప్ అయిన దేశంలో కానీ ఇలా బీసీ వెనుకబడ్డటువంటి వారు ఎలాంటి డెవలప్ కాకుండా ఇలా వెనుకకు నెట్టబడతా ఉన్నారు. ఎందుకంటే కష్టం చేసేది వీళ్ళు, ఓట్లు వేసేది వీళ్ళు, కానీ ఇలా పదవులు అనుభవించేది వాళ్ళు, సిరి సంపద అనుభవించేది వాళ్ళు. కానీ ఓట్లు మాయా సీట్లు మీయా అని ఇలా నినాదంతో ఇలా బీసీ ప్రజలంతా ఐక్యతతో ఒక యూనిట్గా ముందుకు రావడం జరుగుతూ ఉంది. కానీ అయినా ఇలా మా మధ్యన మనకే ఇలా కొట్లాటలు పెట్టే వాళ్ళు కూడా చాలా పుట్టుకొస్తా ఉన్నారు. అందుకోసం అదంతా పక్కకు పెట్టి ఒక యూనిట్గా ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం మన కోర్టు 42% రిజర్వేషన్ను సాధించే వరకు ఇలా వెనుకబడినటువంటి ప్రజలందరూ ముందుండాలని కోరుతా ఉన్నాము. అట్లాగే ఇలా ఎంపీలు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు అట్లాగే బీజేపీ ఎంపీలు ఇలా పార్లమెంట్లో మాట్లాడకుండా నిర్లక్ష్య వైఖరిగా అవలంబిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంది వేల మంది ఇవాళ ధర్నా చేసినటువంటి సందర్భం చూసాం. కానీ ఇవాళ జీవో రద్దయిన తర్వాత ఇవాళ ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తామని మేము మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓట్ల రాజకీయం కాకుండా బీసీలు డెవలప్ అయ్యే విధంగా మేము చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ దాదాపు 2 ఎంపీలు కలిసి ఇవాళ పార్లమెంట్లో డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. అందులో నినాదాలు చేస్తేనే దాన్ని సాధిస్తేనే ఓట్లేస్తామని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేకుంటే మీకు ఓట్లు అడిగే అధికారం లేదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ అన్నీ అయిన తర్వాత ఎందుకు బిల్లు పాస్ కావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 2 పార్టీలు బీసీలకు మద్దతు చేస్తున్నామని ఒక దిక్కు ప్రకటన చేస్తూ మరి ఇలా రాష్ట్ర గవర్నర్ దగ్గర పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర ఎందుకు బిల్లులు ఆగినాయని మేము 2 పార్టీలను అడుగుతా ఉన్నాం. ఇటువంటి విషయాల్ని పక్కకు పెట్టి ఇద్దరు ఇలా ఒక సామెత ఉంది తెలంగాణలో, అందరూ కోమట్లయితే కోడెక్కడ పోయిందని ఒక సామెత ఉంది. అందరూ మద్దతు చేసే వాళ్ళైతే బిల్లు ఎందుకు అవుతుందని ఇలా రెండు పార్టీలను అడుగుతున్నాం. కాబట్టి రేపు జరగాల్సిన ఎన్నికల్లో ఈ బిల్లు తీసుకురాకపోతే 2 పార్టీలకు ఓట్లేసే అధికారం వేయమని మేము ఉత్తకంఠంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలు చిన్నకారు రైతులు బీసీలకు ఏ టికెట్ దొరకక ఏదైనా పదవి గురించి టికెట్ ఇస్తే నిలబడతామని చూసి ఎదురు చూస్తున్నారు ప్రతి పల్లెలో, ప్రతి విలేజ్లలో, మండలాలలో. కానీ బీసీలో ఇవ్వకుండా రెడ్డిలు కలుపుకొని పెద్ద వాళ్ళకి ఇస్తే బీసీలు ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీలలో పనిచేసారు. ప్రతి ఏళ్ళ ఆశ కోసం నిలబడి ఎదురు చూస్తున్నాం. అసలు వారికి టికెట్ దొరకకుండా బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పారు, కానీ ఇస్తలేరు. అట్లా ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకొని మేము అందరికీ న్యాయం చేసేటట్టు పోరాటం చేస్తామని ఎదురు చూస్తున్నాం. కాబట్టి మా బీసీలకు ముందొచ్చి మాకు సీట్లు ఇచ్చేటట్టు బీసీలకే 42% కల్పించాలని కోరుతున్నాం. గర్పల్లి మండల ఆఫీసులో బీసీ జేసీ తరఫున ఒక రిప్రజెంటేషన్ జరిగింది. కోరేది ఏమంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో బీజేపీ పార్టీ కానీ మీరిద్దరు కలిసి దయచేసి మేము ఉన్న 60% ఉన్న వాళ్ళము 42% ఆడుతుంది. దయచేసి 2 పార్టీలు కలిసి కష్ట 42% రిజర్వేషన్ కల్పించాలని దీనికి ఎలాంటి అడ్డంకులు వచ్చిన ఈ రాష్ట్రం నాయకత్వం వహించాలా. గవర్నమెంట్ అక్కడ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నాయకత్వం వచ్చి అందించిన ఏడాల రాబోయే 5 ఏళ్ళలో మీ సంగతి మేము చూస్తే బీసీతో పెట్టుకుని ఏ గవర్నమెంట్ రాబోయే గెలదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన జై బీసీ. పల్లి మండలం లోపల జేఏసీ బీసీ ఆధ్వర్యం లోపల 42% రిజర్వేషన్ గురించి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే బీసీలకు సంబంధించిన విషయం లోపల ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే ఎవరి వాటా వాళ్ళు తీసేసుకున్నారు, కానీ బీసీల వాటా మాత్రం మర్చిపోయిన వాళ్ళు వట్టి ఊకుంటారా? యాద్ చేస్తున్నారు, మరీ యాద్ చేస్తారు. 42% కాదు, తమాషా పరంగా కూడా ఇవ్వాలి. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా 42% డిక్లేర్ చేయాలి. ఉన్నట్టుగా అందరికీ వాటా ఎట్లా ఇచ్చినామో ఆ రకంగానే ఇవ్వాలని అందరము ఈ జేఏసీ తరపు నుంచి ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడానికి రావడం అయింది. మీడియా మిత్రులకు మరియు ఇందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మాజీ కలెక్టర్ చిరంజీవి గారి ఆదేశాల మేరకు మన గడపల్లి మండల కేంద్రంలో 42% రిజర్వేషన్ కోసం 9 షిఫ్ట్ పెట్టాలని
డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 56% ఉన్న బీసీలకు 42% ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు వెనుకకొస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు అగ్రవర్ణ పార్టీలు. ఆ అగ్రవర్ణ పార్టీలు జస్ట్ బీసీలను ఎలక్షన్కు ఓటు వేయడానికే వాడుకుంటున్నారు. ఓట్లు మా సీట్లు వాళ్ళ అవుతున్నాయి. కాబట్టి మాకు 42% ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ అండ్ బీసీ సంఘాలు అండ్ బీసీఎస్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం.